అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం డిమెన్షియా మతిమరుపు సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనందరం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం. అయితే కొందరు వ్యక్తుల్లో బాగా అలవాటైన కుటుంబ సభ్యుల్ని మర్చిపోవటం, అలవాటైన పరిసరాల్లోనే తప్పిపోవడం, రాను రాను నెమ్మదిగా ఈ మతిమరుపు అనేది పెరగటం కలుగుతూ ఉంటుంది. దీన్నే డిమెన్షియాగా మనం పరిగణిస్తూ ఉంటాం. మనం జీవితకాలంలో ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాం అంటే సాధారణంగా మన చుట్టూ కొందరు మనుషుల్ని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలాగే వృత్తిలో కానీ సమాజంలో కానీ మంచి పేరు, అలాగే కొంచెం ఫైనాన్షియల్ సెక్యూరిటీ, జీవితం కంఫర్టబుల్ గా గడవటానికి అంటూ ఉంటాం కదా. కానీ మనకు తెలియకుండానే మనం సంపాదించుకునేది జీవితకాల జ్ఞాపకాలు, మనం తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వం. ఈ డిమెన్షియా విషయంలో ఈ జ్ఞాపకాలు అనేవి నెమ్మదిగా చెరిగిపోతూ ఉంటాయి. చివర్లో వ్యక్తిత్వంలో కూడా మార్పులు వస్తూ చివర్లో ఎ పర్సన్ లూజెస్ హిమ్సెల్ఫ్, ఈ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనేది పోతూ ఉంటుంది. అంటే వారిని వారు కోల్పోతూ ఉంటారు. ఇది ఆ వ్యక్తికి కానీ కుటుంబ సభ్యులకు కానీ తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంటుంది. ఈ రోజు మనం డిమెన్షియాకు ఎలాంటి కారణాలు ఉంటాయి, ఆల్జీమర్స్ డిమెన్షియా, వాస్కులర్ డిమెన్షియా, వీటిలో మెదడులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ డిమెన్షియా గల వ్యక్తులు నెమ్మదిగా ఈ కేర్ టేకర్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. మొదట్లో స్వతంత్రంగా ఉన్నా కూడాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకున్నా నెమ్మదిగా డబ్బుల వ్యవహారాలు, లావాదేవీలు చూసుకోలేక కుటుంబ సభ్యుల మీద ఆధారపడవలసి వస్తుంది. అలాగే అప్పటిదాకా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఈ విజ్ఞత కానీ డెసిషన్ మేకింగ్ లో సమస్యల మూలంగా డ్రైవింగ్ చేయలేకపోవచ్చు. చివర్లో మీరు వాండర్ అవుతూ ఉంటారు. అంటే తలుపు తీసుకొని వెళ్ళిపోవటం, చివరికి వారి ఇంటికి కూడా వారి అడ్రస్ చెప్పలేకపోవటం, దారి మర్చిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వారి సంరక్షకులు, కేర్ టేకర్స్, వారు వీరిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి వస్తుంది. ఇది శారీరకంగా మానసికంగా వారి మీద ఎంతో భారాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ రోజు మనం కేర్ టేకర్స్ లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, వారికి ఎలాంటి సపోర్ట్ అవసరం అనేది తెలుసుకుందాం. అలాగే చివరగా ఈ డిమెన్షియా అనేది కేవలం వ్యక్తికి, కుటుంబానికి సంబంధించిన సమస్య కాకుండా ఇది ఒక సామాజిక సమస్య. ముఖ్యంగా డెవలప్ చెందుతున్న దేశాలు చూసినట్లయితే భారతదేశం లాంటి దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నారు, ఇంకా పెరగబోతున్నారు. ఈ డిమెన్షియా కేసెస్ అందువల్లనే ఇప్పటికే పెరిగాయి, ముందు ఇంకా పెరగబోతున్నాయి. అయితే ఈ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం యువత పట్టణాల నుంచి నగరాలకు కానీ, నగరాల నుంచి విదేశాలకు కానీ వెళ్తున్న నేపథ్యంలో చాలా సార్లు వృద్ధ దంపతులు ఊళ్ళలో మిగిలిపోతూ ఉన్నారు. ఈ డిమెన్షియా వ్యక్తులకు ఎలాంటి కేర్ అవసరం, ఆల్రెడీ సమాజంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి డే కేర్ ఫెసిలిటీస్ కానీ, హోమ్ కేర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా సమాజంలో వస్తే బాగుంటుంది, ఒక సమాజంగా దీన్ని ఎలా ట్యాకిల్ చేయవచ్చు అనే విషయాలను కూడా ఈ రోజు మన ఎక్స్పర్ట్స్ అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం. డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, న్యూరాలజిస్ట్, నరాల వ్యాధుల నిపుణులు. నమస్తే అండి. డాక్టర్ ప్రసాద్ రావు గారు, సైకియాట్రిస్ట్, మానసిక సమస్యల వ్యాధుల నిపుణులు. నమస్తే అండి. డాక్టర్ ఎంవి రావు గారు, సీనియర్ జనరల్ ఫిజిషియన్. నమస్తే అండి. డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, డిమెన్షియాలో ఎలాంటి రకాలు ఉంటాయండి, ఈ టైప్స్ ఆఫ్ డిమెన్షియా ఎలా ఉంటాయండి? డిమెన్షియాలో ముఖ్యంగా 2 రకాలు ఉంటుందండి. ఒకటి ప్రోగ్రెసివ్ డిమెన్షియా, రెండోది రివర్సిబుల్ డిమెన్షియా, మూడోది వేరే వ్యాధులతో పాటు ఈ డిమెన్షియా కూడా ఉండొచ్చు. సో మెయిన్గా ప్రోగ్రెసివ్ డిమెన్షియా అంటే అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, పెద్దగా ట్రీట్మెంట్ ఉండదు దానికి. ఉదాహరణకు ఆల్జీమర్స్ డిమెన్షియా, తర్వాత వాస్కులర్ డిమెన్షియా, ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా, డిఫ్యూజ్ లివి బాడీ డిసీజ్ అని. ఇంకోటి రివర్సిబుల్ డిమెన్షియా అంటే వీటిల్లో ట్రీట్మెంట్ ఇస్తే కనుక అది వీళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అయితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అని కొద్దిమందికి దాంతోపాటు బ్రెయిన్ ప్రెషర్తో పాటు మెమరీ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంది. సో బేసిక్గా ఇవి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఇవి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది కొన్ని డిసీజెస్తో పాటు ఈ డిమెన్షియా కూడా వాటితో పాటు ఉండొచ్చు. ఉదాహరణకి క్రుస్పిల్ జాకబ్ డిసీజ్ అని, CJD, అలాంటి వాటిలో హంటింగ్టన్స్ డిసీజ్, పార్కిన్సోనిజం, వీటిల్లో కూడా డిమెన్షియా ఉండొచ్చు. సో ఇవి డిమెన్షియా అసోసియేటెడ్ డిసీజెస్. ఆల్జీమర్స్ డిమెన్షియా, వాస్కులర్ డిమెన్షియా అనేది ప్రోగ్రెసివ్ డిమెన్షియా అని చెప్పారు కదా.
వీటిలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయండి? మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి? సో ఈ ప్రోగ్రెసివ్ డిమెన్షియాలో కామన్ గా ఉండేది ఆల్జీమర్స్ డిమెన్షియా, వాస్కులర్ డిమెన్షియా. వాస్కులర్ డిమెన్షియా వెస్టర్న్ కంట్రీస్ లో కంటే మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ ఇండియాలో కూడా ఆల్జీమర్స్ డిమెన్షియానే ఎక్కువ ఉంటుంది వాస్కులర్ డిమెన్షియా. సో ముఖ్యంగా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే కనుక బిహేవియర్ అబ్నార్మాలిటీ ఎక్కువగా ఆల్జీమర్స్ డిసీజ్ లో ఉంటుంది. అంటే ఉదాహరణకి హాలిసినేషన్స్, అంటే ఉన్నవి లేని ఊహించుకోవడం, డెల్యూషన్స్, ఫోబియాస్, ఇలాంటివి ఆల్జీమర్స్ డిసీజ్ లో ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వాస్కులర్ డిమెన్షియాలో ఇవి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్లస్ వాస్కులర్ డిమెన్షియాలో సడన్ గా స్ట్రోక్ లాగా రావటం కానీ, లేకపోతే ఇంతకుముందు స్ట్రోక్ వచ్చిన విధానం కానీ, అట్లా ఇంకోటి ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఫ్లక్చుయేషన్ అనేది ఆల్జీమర్స్ డిసీజ్ లో ఉండదండి. వాస్కులర్ డిమెన్షియాలో సిమ్టమ్స్ ఫ్లక్చుయేట్ అవుతా ఉండొచ్చు. తర్వాత స్టెప్ వైజ్ డిటోరేషన్, అంటే ప్రతిసారి రాను కొద్దిగా డిటోరేట్ అయ్యే అవకాశం వాస్కులర్ డిమెన్షియాలో ఉంటుంది. అదే ఆల్జీమర్స్ డిమెన్షియాలో నిదానంగా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వాస్కులర్ డిమెన్షియాలో ఉంటుంది. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆల్జీమర్స్ డిమెన్షియాలో బిహేవియర్ అబ్నార్మాలిటీస్ తో పాటు మెమరీ డిస్టర్బెన్సెస్ మిగతావి కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి అంటే జడ్జ్మెంట్, అంటే కరెక్ట్ గా చేయగలుగుతున్నావా లేదా అనే ఆలోచన, తర్వాత ఆ, భాష భాషను నేర్చుకోవటం కానీ, లేకపోతే మిగతా రొటీన్ గా డైలీ యాక్టివిటీస్ చేసేవన్నీ రెండిట్లోనే ఎఫెక్ట్ అవ్వచ్చు. కాకపోతే వాస్కులర్ డిమెన్షియాలో మతిమరుపు కంటే కూడా, అంటే ఎక్కువ మతిమరుపు ఫస్ట్ కనపడేది ఆల్జీమర్స్ లో. వాస్కులర్ డిమెన్షియాలో కూడా మతిమరుపు రావచ్చు, కానీ దానికంటే ముందు మామూలుగా మెమరీ పెద్ద ఎఫెక్ట్ కాకపోయినా కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. అంటే ఆ పనిని మనం ఎంతవరకు చేయగలుగుతామనే జడ్జ్మెంట్, ప్లానింగ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మెమరీ డిస్టర్బెన్సెస్ కంటే. తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ట్రీట్మెంట్ ఆల్జీమర్స్ డిసీజ్ కి అంత సాటిస్ఫాక్టరీగా లేదు. వాస్కులర్ డిమెన్షియాలో మాత్రం మనం, అంటే ఉదాహరణకి స్మోకింగ్, డయాబెటీస్ కంట్రోల్, హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇలాంటివి చేసుకుంటే కనుక దాన్ని కొంతవరకు స్లో డౌన్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చు. ఆల్జీమర్స్ డిమెన్షియాలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, మతిమరుపు ఎక్కువ. వాస్కులర్ లో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. డాక్టర్ ప్రసాదరావు గారు, ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆల్జీమర్స్ డిసీజ్ లో అన్నారు కదా సుబ్బయ్య చౌదరి గారు, ఇవి ఎలా ఉంటాయండి బిహేవియరల్ ప్రాబ్లమ్స్? అలాగే ఆల్జీమర్స్ డిసీజ్ మొదటి బిగినింగ్ లో లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి? ఇక్కడ 60 ఇంతకుముందు ఫస్ట్ ఒరిజినల్ గా ఆల్జైమర్స్ చూస్తే యాక్చువల్లీ ఇది ప్రీ సెవెనైల్ డిమెన్షియాగా ఒరిజినల్ గా చూస్తే 60 ఏళ్ల ముందు వచ్చే డిమెన్షియా అని ఫస్ట్, అంటే ఒక 100 ఏళ్ళు, దాదాపు 110 ఏళ్ల క్రితం కనుక్కున్నారు. కానీ ఇప్పుడు చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఆల్జైమర్స్ డిజీజ్, డిమెన్షియా అంటే ప్రజలందరికీ అర్థం చేసుకునేది ఏంటంటే జ్ఞాపక శక్తి పోతుంది, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఉన్న ప్రదేశాలు మర్చిపోతాయి, వాళ్ళ బంధువులు మర్చిపోతారు. అంటే డిమెన్షియా అంటే అందరికీ ఉండే కామన్ గుర్తు. కానీ ఆల్జైమర్స్ లో అలా ఉండదు. యాక్చువల్లీ ఒక సైకియాట్రిక్ సిమ్టమ్స్ తోటి ప్రిడామినెంట్ గా మెనీ టైమ్స్ 2-3 కేటగిరీలుగా మేము డిస్కస్ చేస్తాం. ఒకటి కొంచెం డిజిన్హిబిటెడ్ బిహేవియర్ అంటారు. అంటే ఇంతకుముందు చేయని పనులని ఆ వ్యక్తిలో సడన్ గా అది ముఖ్యంగా ఈ టెంపరల్ లోబ్ లో కొంత భాగము, ఫ్రాంటల్ లో కొంత భాగము. ఎందుకంటే డిమెన్షియా అనేది జనరల్ గా కొంత పార్ట్ లో, ఆల్జైమర్స్ లో ముఖ్యంగా జరిగేదంటే కొన్ని నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవుతూ పోతున్నాయి. దానికి కారణం ఇంకా కనుక్కోవడానికి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు ఈ రోజు కూడా. బట్ డ్యామేజ్ అవుతున్నారు. బట్ ఈ ఇమోషనల్ లింబిక్ సర్క్యూట్ లో డ్యామేజ్ అవుతున్న భాగం బట్టి ఫస్ట్ డిసినిబిటెడ్ బిహేవియర్స్, యూజువలీ సమ్ వెరీ కొంచెం ఇన్కన్వీనియంట్ సెక్సువల్ బిహేవియర్స్. అంటే పాపం 65-70 ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆల్జైమర్స్ వచ్చే రిస్క్ పెరుగుతున్నప్పుడు సడన్ గా ఇంతకుముందు లేని సెక్సువల్ బిహేవియర్, ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ మాట్లాడే తీరు కానీ, అదొక గ్రూప్. అలాగే ఓవర్ యాక్టివ్ అయిపోయే గ్రూప్, దాని యాజిటేటెడ్ డిమెన్షియా అంటారు. అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఇన్ఫాక్ట్ 2 to 3 years వరకు వాళ్ళు డల్ అయిపోతూ పోవడం, సాడ్ ఫీలింగ్స్. సో ఒక రకంగా ఇది ఇమోషనల్ స్పెక్ట్రమ్లోకి వస్తుంది. ఇంకో 4వ కేటగిరీలో ఏంటంటే డెల్యూషన్స్. అంటే యూజువల్లీ నా డబ్బు ఎవరో ఎత్తుకుపోతున్నారు, మా ఇంట్లోంచి నా ఆస్తి ఎత్తుకుపోతున్నారు, నా ఆస్తి కాగితాలు ఎవరో ఎత్తుకుపోయినారు, అడిగిందే అడుగుతూ ఉండడం, చెప్పిందే చేస్తూ ఉండడం, అండ్ సస్పిషన్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఈ కేటగిరీ ఆఫ్ 4 సింటమ్స్. అంటే ఈ 4 రకాల బిహేవియరల్ సింటమ్స్ లో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ప్రోగ్రెస్ కావచ్చు,
అయితే కొందరిలో కొన్ని సిమ్టమ్స్ ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు, ఎందుకంటే స్లోలీ ప్రోగ్రెసివ్ అని డాక్టర్ గారు చెప్పినట్టు మొదటి సిమ్టమ్స్ సైకాట్రిక్ సిమ్టమ్స్ గానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ డిప్రెషన్ ఉండొచ్చు, పారానాయిడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి రాత్రి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్జైమర్స్ లో మేము కామన్ గా చూసేది ఏంటంటే డే అంతా డల్ గా ఉండి సడన్ గా రాత్రి అంతా యాక్టివ్ అవుతారు. దాన్ని సన్సెట్ సిండ్రోమ్ అంటాం. అంటే సూర్యుడు అస్తమించినప్పుడు ఈ ఆల్జైమర్స్ డిమెన్షియా కేటగిరీ, అంటే డిమెన్షియాలో ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు ఓవర్ యాక్టివ్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ రాత్రి అంతా వాళ్ళు పడుకోరు, వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతుంటారు. ఇంకా ఆ టైంలో అక్కడ కనబడుతున్నాడు, వీడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు, అయితే అదిగోదో దాచేసి అంటే చెప్పిన ఎంత చెప్పినంటే వాళ్ళు ఫుల్ కాన్షియస్ లో ఉన్నట్టుగా ఉంటారు, పూర్తి డెలీరియంగా కూడా కాదు. సో అలాంటి వాళ్ళతో కుటుంబ సభ్యులు ఫస్ట్. సో ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వెరీ స్లోగా వారు చెప్పినట్టు వెరీ ఫ్యూ పర్సెంట్, లెస్ దెన్ 5% పేషెంట్స్ మ్యాలిగ్నెంట్ కోర్స్ అంటాం. అంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ బిహేవియర్ నుంచి పూర్తిగా అంటే యూరిన్ కంట్రోల్ పోయే స్టేజ్ వెళ్ళడానికి 1 year to 2 years పట్టేవాడు. ఇన్ జనరల్ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు కూడా పట్టచ్చు. సో ఈ డిమెన్షియా ప్రాసెస్ లో ఒకసారి బిహేవియర్ సిమ్టమ్స్ 2 నుంచి 5 ఏళ్ళ వరకు కూడా సఫర్ అయ్యే కేసులు ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటే పెంచగలం కానీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కి బర్డెన్ ఎక్కువ. మెనీ టైమ్స్ షాక్ వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇంతకుముందు బికాస్ డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సడన్ గా దే స్టార్ట్ డూయింగ్ ఆల్ అని తప్పు బిహేవియర్స్. దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది, కోపపోవడానికి టైం పడుతుంది. సో ఒక రకంగా బిహేవియరల్ సిమ్టమ్స్ ఆల్జైమర్స్ లోను. ఇంకొక టైప్ ఆఫ్ డిమెన్షియా ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, దాంట్లో కూడా హాలుసినేషన్స్, ఎవరో కనపడము, ఎవరో చేయడం. సో ఈ రెండు కూడా ప్రిడామినెంట్ గా బిహేవియర్. ఇంకా మల్టీ వాస్కులర్ డిమెన్షియాలో కూడా బిహేవియరల్ సిమ్టమ్స్ ఉన్నా అవి పోస్ట్ ఆల్మోస్ట్ డిప్రెషన్ అని, ఇంతకుముందు యాక్చువల్లీ వాస్కులర్ డిప్రెషన్ అనేవాళ్ళం మేము. మీరన్న బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా కష్టం అవుతుంది, వీళ్ళు గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు అన్నారు కదా. అలాగే కొన్ని స్టడీస్ లో బాగా చదువుకుని ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ని పార్ట్ ఆఫ్ డిసీజ్ కాకుండా అపార్థం చేసుకునే పరిస్థితులు చాలా ఉంటున్నాయని మన మోర్ దెన్ టూ థర్డ్స్ లో. ఎందుకంటే అంతవరకు చేయని కొత్త బిహేవియర్. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ వాజ్ ఐఏఎస్, డిమెన్షియా వచ్చింది. ఈ వుడ్ గో అండ్ హైడ్, ఇంట్లో ఉన్న లేడీస్ యొక్క అండర్ గార్మెంట్స్ తీసుకెళ్లి హైడ్ చేసేవారు. అది కనుక్కోవడానికి ఫస్ట్ ఒక 3 to 6 months పట్టింది. అందరికీ మాయమైపోతున్నాయి, ఎక్కడ కనిపించట్లేదు. సడన్ గా కనుక్కున్న తర్వాత ఈయనేని కనుక్కోవడానికి ఇంకొక 6 నెలలు పట్టింది. అంటే ఇది వెరీ సింపుల్ బిహేవియర్ కావచ్చు, కానీ బిహేవియరలీ మనకి తెలుసు ఎంత సెన్సిటివ్. అండ్ కనుక్కున్న తర్వాత ఇంట్లో ఆడవాళ్ళందరూ భయపడ్డం మరి అదొక ప్యాటర్న్ చెప్తున్నాను. అలాగే కొంచెం వెరీ ఆడ్ సిమ్టమ్స్, వెరీ డ్రెస్సింగ్, సడన్ గా వచ్చి బట్టలు ఇప్పేయడం, అంటే ఇప్పేసి ఏమి ఎమోషన్స్ ఉండవు, జస్ట్ ఇప్పేసి మరి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అంటే 10 మంది ఎవరైనా పార్టీకి వచ్చినా ఏమైనా వచ్చినా ఇది ఒక్కసారి తీసేటప్పటికీ ఇంట్లో వాళ్ళందరూ ఆ సిగ్గుతోటి ఆయన కవర్ చేయడానికి, ఆయన బయటకు వెళ్ళకుండా చేయడానికి. ఇలాంటి బిహేవియరల్ సిమ్టమ్స్ ఆల్జైమర్స్ లో కానీ ఫ్రాంటో టెంపరల్ దాంట్లో కానీ సర్టన్ స్టేజెస్ లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఆల్మోస్ట్ ఒక స్టిగ్మా. ఇన్ఫాక్ట్ ఈ మానసిక వ్యాధుల్లో ఈ డిమెన్షియాలో ఈ బిహేవియరల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది డిమెన్షియా అని గుర్తుపడడానికే ఇయర్స్ ఎందుకు పడుతుందంటే ఈ సిమ్టమ్స్, మొదటి సిమ్టమ్స్ ని దాచుకోవడానికి కానీ కాపాడుకోవడానికి కానీ. ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బయటకు తెలిస్తే ఏమైపోతుందో, అందరు ఏమనుకుంటారో అనే భయం. తప్పకుండా కుటుంబ సభ్యులు యాక్చువల్లీ మానసిక ఒత్తిడికి గురై ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే వరల్డ్ ఓవర్, ఇప్పుడు మన దేశంలో కూడా డేటా వచ్చింది, వరల్డ్ ఓవర్ లో కూడా డిమెన్షియాతో సఫర్ అవుతున్న వాళ్ళకంటే మానసిక రుగ్మతలు, డిప్రెషన్, యాంగ్జైటీ ఫ్యామిలీ మెంబర్స్ కి 60 to 70% కేర్ గివర్స్ లో, అది ఒకరి వైఫే కావచ్చు, స్పౌస్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఈవెన్ ఈ మధ్య కొత్తగా వచ్చి కన్ఫర్మ్ అయింది ఏంటంటే మనం డబ్బు ఇచ్చి పెట్టిన కేర్ గివర్ కూడా డిప్రెషన్ తో సఫర్ అవుతున్నారు, అంటే వాళ్ళు అటాచ్ అయిపోతారు. డాక్టర్ ఎంవి రావు గారు, ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కుటుంబమే కాకుండా సమాజంలో కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఈ వయసు మీద పడిన వ్యక్తులు సమాజంలో పెరిగే కొద్దీ, సమాజం మీద ఈ డిమెన్షియా కేసెస్ ఎక్కువయ్యే కొద్దీ ఎలాంటి బర్డెన్ ఉంటుందండి, ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది చాలా ఉంటుందండి. ఎందుకంటే మన దేశం ముఖ్యంగా మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవటం వల్ల కావచ్చు, జీవనశైలి ఇంప్రూవ్ అవటం వల్ల కావచ్చు, మన దేశం వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. అంటే 60-60 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతుంది. దానివల్ల వృద్ధాప్యంలో వచ్చే జబ్బులు కూడా మనం ఎక్కువ చూస్తున్నాం, జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్. ఆ క్రమంలో ఈ డిమెన్షియా
ఈ డిమెన్షియా అనేది మన సమాజం చాలా ఎక్కువగా ఉంది. అది చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు. పేషెంట్ హిమ్సెల్ఫ్ హీ లూజ్ హిమ్సెల్ఫ్ కాబట్టి అతను డాక్టర్ దగ్గర రాడు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ బిహేవియర్ చేంజ్ చూసి కూడా ఎందుకు వచ్చేయాలనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయటం, చెప్పుకుంటే ఒక స్టిగ్మా అన్నట్టుగా చెప్పుకోవటం, ఎందుకంటే పరిగణించి దాన్ని దాచుతుంటారు. దీనివల్ల యాక్చువల్ నెంబర్ ఆఫ్ కేసెస్ బయటపడటం లేదు. సో దీనివల్ల మన సమాజంలో అంటే వ్యక్తి మీద, కుటుంబం మీద, అదే మన సమాజం ఎంతో బడిన పడుతుంది. ముఖ్యంగా ఒకటి, చాలామంది 60 సంవత్సరాల మన దేశంలో పనిచేస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇతర ప్రొఫెషన్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి. సో ఇటువంటి ప్రొఫెషనల్స్, బిజినెస్ మెన్, ఎగ్జిక్యూటివ్స్ పనిచేయనప్పుడు వారి పర్సనల్ ఆదాయం కోల్పోతారు. అది కాకుండా ఆ వ్యక్తికి డయాగ్నోస్ అయిన తర్వాత వ్యక్తికి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు ప్రస్తుతం అంచనా ప్రకారం దాదాపు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. కొన్ని లక్షల మందికి 50,000 అంటే అది కొన్ని వేల కోట్లు చేరుతుంది. అదొక ఆర్థిక భారం మన దేశం మీద. అది కాకుండా కుటుంబం మీద, ఒక వ్యక్తికి డిమెన్షియా కానివ్వండి, బిహేవియర్ చేంజెస్ కానివ్వండి ఉన్నప్పుడు, లేదా ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయినప్పుడు ఆ కుటుంబం ఎంతో స్ట్రెస్ఫుల్ అవుతుంది. మీకు డిమెన్షియా ఉన్న పేషెంట్స్ని ఆల్మోస్ట్ చిన్నపిల్లగా చూసుకోవాలి. సో కుటుంబం మొత్తం కూడా ఒక స్ట్రెస్కు లోని కుటుంబంలో కొంతమంది వారి పనిని కోల్పోవాల్సి వస్తుంది. ఉద్యోగం చేసేవారు, స్పౌజ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇతర బంధువులు కావచ్చు, ఒకళ్ళిద్దరూ ప్రత్యేకంగా వారి కోసం ఇంట్లో ఉండటం, వారికి సహాయం చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. దానివల్ల వారి ఆర్థిక వనరులు కోల్పోతూ ఉంటారు, ఆదాయం కోల్పోతూ ఉంటారు. అదొక స్ట్రెస్. ఇది కాకుండా సామాజిక రుగ్మత, అందరూ ఏదో నామూషి ఫీల్ అవుతుంటారు. ఇంట్లో బాగా బతికిన వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, మంచి బిజినెస్ మెన్ కావచ్చు, బాగా హోదా ఉన్న వ్యక్తికి సడన్గా ఇటువంటి జబ్బు వచ్చినప్పుడు చెప్పుకోవడం వారికి కొంచెం సిగ్గుగా ఉంటుంది. సో దానివల్ల దాన్ని పర్చేస్ కోసం వాళ్ళు బయటికి పోనకపోవటం, సోషల్ మూవ్మెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి, బంధువులు అదే బాంధవ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది కూడా ఒక సామాజికంగా, మానసికంగా, కుటుంబపరంగా వారి మీద ఎన్నో అనర్థాలు వచ్చే అవకాశం ఉంది, అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ డిమెన్షియా పేషెంట్స్ ఒక్కొక్కసారి వారు కొన్ని యాక్సిడెంట్స్ పోతూ ఉంటారు, జారి పడిపోవటం తెలియకుండా, ఒకసారి వాండరింగ్, బయటికి పోయి తిరగటం, ఒకసారి బాత్రూమ్లోనే లాక్ వేసుకోవటం, బయట తెలియకపోవటం, ఒకసారి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా కిచెన్స్లో పోసుకోవటం, ఎన్నో అవుతుంటాయి. మళ్ళీ వాటికే ఖర్చు, పడిపోయి తుంటియం కేరు కొట్టుకొని దానికి సర్జరీ. ఇది కూడా ఆర్థిక భారమే ఫ్యామిలీ మీద. కుటుంబం మీద ఆర్థిక భారం అంటే అది మన దేశానికి కూడా ఆర్థిక భారమే, మన సొసైటీకి కూడా ఆర్థిక భారమే. కాబట్టి ఇలా కొన్ని మనం వేల కోట్లు ఈ జబ్బు వల్ల కోల్పోయే అవకాశం ఉంది. సో ముందు ఏంటంటే వ్యక్తికి తెలియదు బిజినెస్ వచ్చిందని, తర్వాత తను పనిచేసే పనితనం కానివ్వండి, ఉద్యోగాన్ని కోల్పోతారు. కుటుంబం ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతుంది, మానసికంగా, అదేవిధంగా ఆర్థికంగా. దీనివల్ల ఇప్పుడు మన హాస్పిటల్స్ బర్డెన్ ఇలాంటివి కూడా, ఈ జబ్బుకు కూడా స్పెషల్గా మనం క్లినిక్స్ పెట్టాలి, రెసిడెంట్స్ ఇంట్లో డొమెస్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే కాకుండా నర్సింగ్ హోమ్స్ లాగా పెద్ద పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాగా పెట్టి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో డిమెన్షియా అనేది చాలా మంది తెలియదు. ఎందుకంటే మన దేశంలో ఎప్పుడు కూడా మలేరియా, టైఫాయిడ్, ఎనీమియా, క్యాన్సర్, హార్ట్ అటాక్స్, డయాబెటీస్ మాట్లాడుతూ ఉంటాం. ఈ జబ్బు గురించి చాలా మంది తెలియదు. ఇంకా ముందు ఇది పెద్ద సమస్య కాబోతుంది. కాబట్టి దాని గురించి తప్పకుండా మీడియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర కానీ మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, ఈ డిమెన్షియాని డయాగ్నోసిస్ ఎలా చేస్తారండి? టెస్ట్లు ఎలా ఉంటాయి, వివరిస్తారా? ముఖ్యంగా డిమెన్షియాలో పేషెంట్ అయినా తనకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉందని చెప్పచ్చు. ఒక్కోసారి వాళ్ళు చెప్పలేకుండా పక్కన ఉండే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పచ్చు. అంటే ఈయన తరచూ మర్చిపోతున్నారు, తర్వాత బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. అట్లాగే ఎప్పుడు కట్టే ఫోన్ బిల్స్ కానీ, చెక్స్ కానీ, బ్యాంక్ వెళ్ళటం కానీ ఇలాంటి పనులు కూడా చేయలేకపోతున్నారు. అట్లాగే ఏది చెప్పినా కూడా రిపీటెడ్గా అడగటం, తర్వాత మాటల్లో కూడా ఎప్పుడన్నా ఒక మాట మర్చిపోవటం అనేది జరుగుతూ ఉండొచ్చు. కానీ అసలు కాన్వర్జేషన్ మళ్ళీ రిపీట్ చేయటం, అడిగింది మళ్ళీ అడగటం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. బయటకు వెళితే వాళ్ళు దోవ మర్చిపోవటం, అంటే ఇంట్లో కూడా బాత్రూమ్ కూడా వెతుక్కునే పరిస్థితి, అంత స్టేజ్ వరకు కూడా వెళ్ళొచ్చు వాళ్ళు రొటీన్గా వెళ్ళే ప్లేసుల్లో. కొత్త వాళ్ళం ఎవరైనా కూడా ఒక్కోసారి మనం కొత్త ప్లేస్లో ఒక్కోసారి రూట్ సరిగా తెలవకపోవచ్చు. ఎప్పుడు వెళ్ళే ప్లేసుల్లో కూడా వాళ్ళు ఆ ప్లేస్ని దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటి హిస్టరీ ఉంది. దాంతోపాటు పేషెంట్స్ దగ్గర నుంచి మనం హిస్టరీ తీసుకుని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మిగతా ఫైండింగ్స్, అంటే కొద్దిమందికి
కాలు చేయి బలం తగ్గింది అనుకోండి, లేకపోతే సడన్ గా వచ్చింది అనుకోండి, అది వాస్కులర్ డిమెన్షియా మల్టీ ఇన్ఫార్క్ట్ స్టేట్ అనుకోవచ్చు. లేదంటే అవేమీ లేకుండా ఎక్కువ అయిందాక బాగా డిప్రెషన్ గా ఉంటాం, లేకపోతే బాగా కోపంగా ఉంటాం, అలా వెళ్ళిపోవటం, ఇలాంటి బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని తప్పకుండా సస్పెక్ట్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. కామన్ గా చేసేది ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ కాకుండా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఎందుకంటే ఒక ట్రీటబుల్ కండిషన్ ఏమైనా ఉందేమోనని, ఉదాహరణకి B12 లెవెల్స్ చేయటం, అట్లాగే థైరాయిడ్ లెవెల్స్ చేయటం, అట్లా ఎలక్ట్రోలైట్స్ లాంటివి చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి కొన్ని స్కేల్స్ ఉంటుంది, ఆ స్కేల్స్ బట్టి ఏ గ్రేడింగ్ లో ఉందో చూసుకొని హిస్టరీ, క్లినికల్ హిస్టరీ, స్కేలింగ్ బట్టి, ఎంఆర్ఐ సిటీ స్కాన్ బట్టి, ప్లస్ రివర్స్ కాని కండిషన్స్, రివర్స్ అయ్యే కండిషన్స్ ఏమైనా ఉన్నాయో ఎక్స్క్లూడ్ చేసుకోవడం. సో రివర్స్ అయ్యే కండిషన్స్ ఉంటే కనుక వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే అవి రివర్స్ అవ్వచ్చు. కాబట్టి మనం రివర్సిబుల్ అయ్యే కండిషన్స్ ఏమైనా ఉన్నాయో అవి కూడా ఎక్స్క్లూడ్ చేసుకుంటే అప్పుడు మనం దాన్ని ఆల్జీమర్స్ డిసీజ్ అనొచ్చు. డాక్టర్ ప్రసాద్ రావు గారు, ఈ డిమెన్షియా పేషెంట్స్ లో డిప్రెషన్, యాంగ్జైటీ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం కదా. వారికి గతం గుర్తుండదు, భవిష్యత్తు గురించి అసలు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి ప్రపంచం అంతా చాలా స్కేరీగా అనిపించడంతో డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి కదా. డిప్రెషన్ అనేది అంటే ఆల్మోస్ట్ ఆల్జైమర్స్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉండేది. ఆ స్టేజ్ లో మనకు కూడా కొంత జ్ఞాపక శక్తి పోతున్నాము అనే ఇన్సైట్ కొంతవరకు ఉంటుంది ఈ స్టేజ్ లో. సో ఇక్కడ ఇన్సైట్ తో పాటు అంటే తనకున్న డెఫిసిట్ తో పాటు నాకేమైపోతుందో అనే ఒక ఫ్యాక్టర్, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ బేసిక్ గా ఇక్కడ మనం ఆలోచిస్తే బ్రెయిన్ లో సర్టన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని తగ్గిపోతున్నాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎప్పుడైతే తక్కువైపోతాయో ఎస్పెషలీ మన ఇమోషనల్ బ్రెయిన్ లో ఈ 3 న్యూరో ట్రాన్స్మిటర్స్, సెరోటోనిన్ అంటాం, డోపమైన్ అంటాం, నారెపినెఫ్రిన్ అంటాం, ప్రిడామినెంట్ గా ఈ మూడిట్లోని ఇంబ్యాలెన్స్ తక్కువ అవడము డిప్రెషన్ కి, ఆందోళనకి. ఇది ఇప్పుడు కరెంట్ పరిశోధనలో మనకు తెలిసిందంటే వీకెండ్ ఒక 5 ఏళ్ళ ముందర కూడా కనిపెట్టచ్చు అనే స్థితికి వచ్చాం. కొన్ని బయోమార్కర్స్ కూడా మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ స్టేజ్కి వచ్చాం. అలాగే ఇప్పుడు ఒక FDA అప్రూవ్ చేసింది. ఆ డైతో టెస్ట్ చేస్తే ఈ ఎమైలాయిడ్ డిపాజిషన్, ఈ పర్టికులర్ ఆల్జైమర్స్ గురించి మాట్లాడితే దానికి సంబంధించి మనం ముందు కనిపెడతామా లేదా అని. సో ఈ సిమ్టమ్స్ అన్ని, బిహేవియరల్ సిమ్టమ్స్ అన్ని ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ఇంత ముందు లేనప్పుడు అంటే 65-70 ఏళ్ళ ముందర వరకు లేని కొత్త డిప్రెషన్ ఫస్ట్ టైం అక్కరింగ్ ఆ టైం అంటే సమ్ ప్రీకర్సర్ ఏదో బ్రెయిన్ లో జరుగుతుందనే గుర్తుపెట్టుకోవాలి. స్టేజ్ 2 or 3 స్టేజ్ లో వాళ్ళు జ్ఞాపక శక్తి కోల్పోతున్నారు. ఫస్ట్ స్టేజ్ లో రీసెంట్ మెమరీ కోల్పోతారు. పాత జ్ఞాపకాలన్నీ ఉంటాయి, చిన్నప్పుడు ఏం జరిగిందో, పెళ్లి ఎక్కడ జరిగిందో, ఎవరెవరు స్నేహితులు ఉన్నారో ఆ కథలన్నీ రోజు చెప్తుంటారు. సో దీనికి రియాక్షన్ గా కంటే యాజ్ ఏ బ్రెయిన్ లో స్టేట్ గానే వస్తాయి. కాకపోతే ఆల్జైమర్స్ ఫ్రాంటో టెంపరల్ లోను వీళ్ళకి పర్సెప్షన్స్ మారిపోతాయి, అంటే లేని హాల్యూసినేషన్స్ కనపడతాయి. దీనికి కూడా బ్రెయిన్ లో ఉన్న సిస్టమ్స్, సర్క్యూట్స్ అనేది మారిపోవడమే కారణం. కానీ బట్ ఈ మార్పుల వల్ల వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళకి ఏంటి నిజంగానే ఎవరు తరంకొస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే థాట్ ఉంటుంది ఒక డిమెన్షియా పేషెంట్ ఈ మధ్య ట్రీట్ చేసిన, ఏంటంటే నా ఆస్తి అంతా నేను అక్కడ దాచాను, కోట్ల కొద్ది ఉంది, పోయి తీసుకురా. యాక్చువల్లీ ఏం లేదు, అదొక డెల్యూషన్, గ్రాండియోస్ డెల్యూషన్. అంటే నేను గొప్పవాడిని అనే డెల్యూషన్ తో పాటు నా డబ్బు ఎవరో తీసుకెళ్లిపోయారనే డెల్యూషన్. సో ఇలాంటి బిహేవియరల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీరు మైల్ రాయ్ అంటారు కదా, ఒక 65 ఏళ్ళు దాటిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి సిమ్టమ్స్ వస్తే దీన్ని సస్పెక్ట్ చేస్తాం. అలాగే కేర్ టేకర్స్ మీద బర్డెన్ ఎక్కువ ఉంటుంది అని మీరు ఇందాక చెప్పారు కదా. ఈ డిమెన్షియా పేషెంట్ ని కేర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. స్ట్రోక్ పేషెంట్స్ ని కేర్ చేయడం కన్నా కూడా చాలా కష్టమైంది డిమెన్షియా పేషెంట్స్ ని కేర్ తీసుకోవడం. సో కేర్ టేకర్స్ లో కూడా డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. సిగ్నిఫికెంట్ డిప్రెషన్ నీడింగ్ కౌన్సిలింగ్, హెల్ప్, కొంతమందికి మందులు కూడా. వారి సమస్యలు సాధారణంగా ఎలా ఉంటాయండి కేర్ టేకర్స్ లో? ఇప్పుడు బేసిక్ గా మేము చేసే అప్రోచ్ ఇక్కడ మా హాస్పిటల్ కానీ జనరల్ గా మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి కూర్చుని మాట్లాడడము ఆ ఒక్కరికే పనికొచ్చే దాని బదులు వారానికి ఒకసారి ఒక 10 మంది కేర్ గివర్స్, అంటే ఇద్దరు కావచ్చు, ఒక్కొక్క పేషెంట్కి ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, సో ఒక 30 మందిని కూర్చోబెట్టుకుని షేర్ చేయమని చెప్తాం. బెస్ట్ థింగ్ టు లెర్న్ ఎప్పుడు కూడాను మేము ఎంత చెప్పినా డైరెక్ట్ గా క్లినిక్ లో దానికంటే ఒక 10 మంది మధ్య ప్రతి వాళ్ళు ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ గారు ఉండేవారు, ఆల్జైమర్స్ డిమెన్షియా వచ్చింది. ఆయన ప్రతిరోజు మార్నింగ్ 6 to 9 వరకు
కమోడ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టి మోషన్ పాస్ చేయని చెప్పి 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 మాటలు మాట్లాడేవారు అని చేసేవారు, కానీ చేసేవారు కాదు. తీసుకొచ్చి మామూలు పక్క మీదకి వచ్చిన తర్వాత కావాలని కూర్చున్నట్టు పక్క మీద ఆయనకి తెలుసు ప్రతిరోజు అలాగా దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజు బెడ్షీట్. అంటే అలాంటి ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు వాళ్ళ డాక్టరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆవిడ ఏం చేశారంటే ఇక నుంచి పొద్దున్న లేచిన వెంటనే బెడ్ క్లోజ్ చేసి మిగతా ఎక్కడ కూర్చోడానికి వీలుగా చేసి యూజువల్లీ సింగిల్ రూమ్ లో పెట్టి ఆయన్ని అది పాస్ చేసేంత వరకు బాత్రూమ్ లో పెట్టే ఒక టెక్నిక్ ని మ్యూజిక్ పెట్టి డైవర్ట్ చేస్తూ తనతోటి తిరుగుతూ, అంటే ఇలాంటి టెక్నిక్ ద్వారా ఇంకో 3 సహాయపడ్డారు. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ దగ్గర నుంచి మోర్ కాంప్లెక్స్ బిహేవియర్, ఫర్ ఎగ్జాంపుల్ అనుమానపడుతున్నారని చెప్పుకోవడానికి టైం 10 మంది మధ్యలోనూ మాకు జరిగిందంటే మాకు జరుగుతుంది, మాకు ఇది జరిగిందంటే ఇలా కొత్త కొత్త సిమ్టమ్స్ ని చెప్పుకోవడానికి వీలుగా ఉండడంతో పాటు మేము అక్కడ ఉంటాం. యూజువల్లీ సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ లేకపోతే న్యూరాలజిస్ట్ కానీ మెడికల్ డాక్టర్ కానీ పెట్టుకుని ప్రతి దాన్ని మెడికల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బట్ సమ్ కోపింగ్ టెక్నిక్ నేర్పించడం. ఒకటి ఈ కేర్ గివర్స్ ఈ 10-20 మందికి ప్రతి వారానికి ఒకసారి వస్తే ఆ వారం బర్డెన్ తీర్చేసుకుంటారు. సో ఇట్లాంటి మెమరీ క్లినిక్స్ లో కూడా గ్రూప్ సెషన్స్ చాలా బాగా ప్రొడక్టివ్ గా ఉన్నాయి. ఇంకా ఇండివిజువల్ గా ప్రతి పేషెంట్ కి వారి వారి మనస్తత్వం అనుసారంగా డిప్రెషన్ రావడానికి కేవలం ఇదొకటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు దాని గ్రీఫ్ అంటాం. మన వాళ్ళకి అసలు డిమెన్షియా అని డయాగ్నోస్ చేయడమే క్యాన్సర్ అంతా భయం. ఫస్ట్ ఏమవుతుంది, ఎందుకంటే వాళ్ళు సినిమాలో చూసినా ఏం చూసినా కొన్ని ఈ దీంట్లో కేర్ గివర్స్ బర్డన్ లో ఒకటి గ్రూప్ సెషన్స్. ఇన్ జనరల్ మేము గ్రూప్ లో కూర్చోబెట్టి ఫస్ట్ 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తున్నాం ఈ మధ్య. అంటే మేము వచ్చేసరికి ప్రాణాయామం చేయడం కూడా యాంగ్జైటీ రిడ్యూస్ అయ్యండి. సో ఈ ప్రాణాయామం వల్ల అందరూ ఒకరికొకరు అలవాటు పడ్డాం. ఈ గ్రూప్ మారుతూ ఉంటారు. ప్రతిసారి ఒక 10 మందిలో ఒక 3 కొత్త వాళ్ళు వస్తుంటారు, మిగతా 7 మంది పాత వాళ్ళు ఉంటారు. దాని నుంచి ఈ కేర్ గివర్స్ చేయడం వల్ల ఇన్ జనరల్ ఇక్కడే కాదు వరల్డ్ ఓవర్ లో కూడా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ కేర్ గివర్స్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఇచ్చే పేషెంట్ కి ఇచ్చే క్వాలిటీ కూడా పెరిగింది. ఇది కన్సిస్టెంట్ లిటరేచర్. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు చక్కగా కౌన్సిలింగ్ అది అవైలబుల్ అని. ఇది అవైలబుల్ లేని ప్లేసెస్ లో నెమ్మదిగా సమయం గడిచే కొద్దీ కేర్ గివర్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. ఇంటికి ఈ వ్యక్తికి అది వాళ్ళలో చాలా మానసిక సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. ప్రతిసారి అందరితో చెప్పుకోలేరు ఇలాంటి సమస్యలు. సో గ్రూప్ కౌన్సిలింగ్, గ్రూప్ సెషన్స్, సపోర్ట్ గ్రూప్స్ ఒక ప్లాట్ఫామ్ అందరూ షేర్ చేసుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. టౌన్స్ లో కూడా ఈవెన్ స్కైప్ అది ఉపయోగించి రీచింగ్ ఎట్ దేర్ హోమ్ అనేది పెట్టుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండే సమస్య చిన్నదే కావచ్చు. ఆల్రెడీ ఒక కేర్ గివర్ తన జాబ్ వదులుకుని అటెండ్ అవుతున్నారు. సో రీచింగ్ టు దెమ్ అని దాంట్లో ఒక స్కైప్ ద్వారా కూడా, అంటే టెలి మెడిసిన్ మేము ప్రాక్టికల్ గా యూజ్ చేస్తున్నాము కొంతమందికి వేరెవర్ ఇట్. మీరు అన్నది యాక్చువల్లీ రీచింగ్ టు అంత పాపులేషన్ లేదని చెప్పాలి. ఈవెన్ మెట్రోస్ లో డెఫినెట్ గా ఉన్న టైర్ 1 సిటీ వరకు దాటి కిందకి వెళ్తే ఐ థింక్ మనకి ఇంకా సర్వీసెస్ వరకు లేదు. ఈవెన్ డయాగ్నోస్ చేయడమే చాలా లేట్ అయిపోతుంది. 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు అయిపోతుంది. బై ద టైం చాలా అంటే మనం రివర్స్ చేసే ప్రాసెస్ కొన్ని ఉన్నాయి, చేయలేకపోవచ్చు. డాక్టర్ ఎంవి రావు గారు, ఈ పెద్ద వయసు వారిలో సాధారణంగా కొన్ని ఇంజరీస్, కొన్ని యాక్సిడెంట్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. ఈ డిమెన్షియా వాళ్ళల్లో అవి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. ఈ కేర్ టేకర్స్ ఈ ఇంజరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మన పెద్దవారిలో సాధారణంగా మీరు అన్నట్టుగా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. డొమెస్టిక్ యాక్సిడెంట్స్ అంటే గృహంలోనే ఇంట్లోనే మనకి ఎన్నో వాళ్ళు కాలు జారి పడిపోవడం లేకపోతే ఇంక చిన్న యాక్సిడెంట్ అవుతుంటాయి. అందులో ఈ డిమెన్షియా ఉన్న వారిలో ఇవి ఎక్కువ. వారికి ఎక్కడే ఉందో తెలియదు. ఫస్ట్ ఒక్కోసారి వాళ్ళు కిచెన్కి వెళ్ళిపోతారు. కిచెన్ వెళ్ళిపోయి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బాత్రూమ్లు మన దేశంలో చాలా వాళ్ళు ఇళ్లలో బండలు వేస్తారు, స్మూత్గా ఉంటాయి, జారి పడుతూ ఉంటారు. అదేవిధంగా బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళు గొల్లెం పెట్టేసుకుంటారు బయటికి రా. సో ఇలా రకరకాల యాక్సిడెంట్ అవుతుంటాయి. ఒక్కోసారి అక్కడ కత్తి కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి పొద్దున దాంతో కోసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి తెలియదు. సో ఇటువంటి యాక్సిడెంట్ చాలా కామన్. సో ఈ యాక్సిడెంట్స్ రాకుండా ఉండాలంటే ముందు మనం వాళ్ళ పర్స్పెక్టివ్ ఆలోచించాలి. అంటే మనకు డిమెన్షియా ఉంటే ఎలా ఉంటుంది, మనకేం కనపడుతున్నాయి అనుకుని, ఉదాహరణకు అక్కడ కిచెన్ ఉంది, అందులో గ్యాస్ సిలిండర్ ఉంది, అది కనపడకుండా ఏం చేయాలి, కిచెన్లో పోకుండా ఏం చేయాలి, ఓ కర్టన్ వేయటం లేకపోతే ఏదో
స్ప్రింగ్ డోర్ పెట్టడం చేయాలి, వాళ్ళకి పోకుండా, కనపడకుండా. అదేవిధంగా పదునైన పనిముట్లు కానివ్వండి, స్క్రూ డ్రైవర్ కానివ్వండి, బ్లేడ్స్ కానివ్వండి, షేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, వాళ్ళకి అందకుండా చూడాలి. దాంతో వాళ్ళు హాని చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మందులు కూడా అలా బయటపెడుతుంటాం. మనం సాధారణంగా ఏం చెప్తాం, పిల్లలకు దూరంగా మందులు పెట్టండి అంటాం. అదేవిధంగా ఇదే ప్రిన్సిపల్ వాళ్ళకు కూడా, పెద్దవారికి దూరంగా మందులు పెట్టండి. వారు ఒక్కొక్కసారి మర్చిపోయి ఒకే ట్యాబ్లెట్ ఎన్నోసార్లు వేసుకునే అవకాశం ఉంది. అది వేరే వాళ్ళ మందులు వేసుకునే అవకాశం ఉంది. అది ప్రమాదం. అది కాకుండా మన ఇండ్లలో ఒక్కోసారి మనకి లాన్స్ ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి, దానికి మందులు వాడుతూ ఉంటాం. ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, అవి కూడా వాళ్ళు దూరంగా ఉంచాలి. అది కాకుండా ఇతర కెమికల్స్ కూడా, పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, ప్రమాదకర వస్తువులు ఏవి కూడా పిల్లలకి మనం ఎలా దూరంగా ఉంచుతామో అలా వీళ్ళకి దూరంగా ఉంచాలి. ఒక మాట చెప్పాలంటే పిల్లలకు మనం ఏం జాగ్రత్త తీసుకుంటామో పెద్దవారికి, మతిమరుపు వ్యాధి ఉన్న వారికి కూడా అదే జాగ్రత్త తీసుకోవాలి. బాత్రూమ్స్లో కూడా వాళ్ళకి స్మూత్ సర్ఫేస్ లేకుండా, ఈ రోజు మనకి ప్రత్యేకం టైల్స్ చాలా వచ్చాయి, జారి పడిపోకుండా అవి ఉంచాలి. అదే ప్రత్యేకమైన ప్రదేశం హ్యాండిల్స్, గట్టి హ్యాండిల్స్, బలంగా ఉండే హ్యాండిల్స్, పట్టుకోవడం వీలుగా ఉండేట్టు పెట్టాలి, కొన్ని యాక్సిడెంట్లు కావు. అది కాకుండా వీరిలో వారికి సింటమ్స్ చెప్పుకునే అవకాశం లేదు, మర్చిపోతుంటారు కాబట్టి. ఉదాహరణకు చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, చెప్పలేరు వాళ్ళు. సో మనం కూడా పిల్లలకి ఎలా చూస్తామో అలా చూస్తూ ఉండాలి. మందులు సమయానికి వారికి మనమే ఇస్తూ ఉండాలి. ఉదాహరణకు వ్యక్తికి డయాబెటీస్ ఉందనుకోండి, వారు ట్యాబ్లెట్లు వేసుకొని భోజనం చేయకపోవచ్చు, దానివల్ల వారికి హైపోగ్లైసీమియా, షుగర్ లెవెల్ తగ్గిపోయి కోమాలకు వెళ్ళే అవకాశం. కాబట్టి మన పర్యవేక్షణలో వారికి భోజనం, మన పర్యవేక్షణలో ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉండాలి. సో మందుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా ఒక్కొక్కసారి వీళ్ళు బయటకు వెళ్ళిపోతుంటారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఎక్కడో బజార్ తెచ్చిపోతుంటారు, మళ్ళీ రాలేదు, దాన్ని వాండరింగ్ అంటాం. అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే వారికి ఎప్పుడు బోల్ట్ వేసి ఆ బోల్ట్ అందరం దూరంలో పెట్టాలి, దాన్ని మాస్క్ చేయాలి, లేదా అందరం చేతిలో పెట్టాలి, లేకపోతే వెళ్ళిపోతుంటారు. ఈ రోజుల్లో చాలా మంది ఇందులో ఉండరు, చాలా మంది ఉద్యోగాలు ఉంటారు. ఎవరైతే కేర్ గివర్స్ మనం వాళ్ళకి ఎంప్లాయ్ చేస్తామో, కుటుంబ సభ్యులు పర్వాలేదు, కుటుంబ సభ్యులు లేని పక్షంలో ఎవరినైతే మనం ఆజమాయిషి ఇస్తామో వ్యక్తి మీద, వారికి ఇవన్నీ నేర్పించాలి. లేకపోతే ఎంతో మంది ఈ దురదృష్టకరమైన ఈ డెమెన్షియా పేషెంట్స్ ఎన్నో చిన్న చిన్న ప్రమాదాలు లోనై ప్రాణం మీద తెచ్చుకున్నారు. అవన్నీ ప్రివెంట్ చేయాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు చాలా అవసరం. అది కాకుండా వీరికి ఎప్పుడు వారి జేబులోనో లేకపోతే మెడలో ఒక బెళ్ళ వేసి వారి పేరు, వయస్సు, తర్వాత కాంటాక్ట్ నెంబరు ఉంటే మంచిది. అది కాకుండా ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా సెల్ ఫోన్స్ వస్తున్నాయి. ఆ సెల్ ఫోన్లో వచ్చిన మీటర్ ఉంటుంది, బటన్ ఉంటుంది, అది నొక్కితే 5కి ఆటోమేటిక్ SMS పోతుంది ఆ వ్యక్తి గురించి, ఎక్కడో GPS ట్రాక్ మీద ఉంటుంది. తప్పిపోయే అవకాశాలు తక్కువ. అందులో నంబర్లు ఫీడ్ చేసి ఉంటాయి. తప్పిపోయిన మనిషి దొరికినప్పుడు ఆ ఫోన్ చూసి వెంటనే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకో ఫీచర్ ఏంటంటే అదే ఫోన్ నుంచి ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా హాస్పిటల్కి కూడా ఆటోమేటిక్ కాల్ వెళ్ళే అవకాశం, కాబట్టి అటువంటి మనం ఉపయోగించుకోవాలి. సో ఇటువంటి పద్ధతుల ద్వారా కొంతవరకు మనం ఈ ప్రమాదాల నుంచి నివారించవచ్చు. చాలా బాగా చెప్పారండి. టెక్నాలజీతో కొంత మనం రీచ్ అనేది పెంచుకోవచ్చు. అలాగే మీరు అన్నారు కేర్ టేకర్స్ ని కూడా ట్రైన్ చేయాలి అని. మనం కొత్త కేర్ టేకర్ ని హైర్ చేసుకున్నప్పుడు ముందు ట్రైన్ చేస్తే వాళ్ళ పర్యవేక్షణ. ఓకే అండి. డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, ఈ డిమెన్షియాకి ముందు ఆల్జీమర్స్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నాము. ఈ ఆల్జీమర్స్ డిమెన్షియాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ఆల్జీమర్స్ డిసీజ్ లో ట్రీట్మెంట్ కొన్ని మందులు ఉన్నాయండి. కాకపోతే మనం అనుకున్నట్లు బాగా చాలా పర్ఫెక్ట్ గా మెడిసిన్స్ డిసీజ్ ని ఆపేయగలిగే మందులు అయితే లేవు. కొంతవరకు ఇంప్రూవ్ చేయగలిగిన, అంటే సిమ్టమ్స్ కొంతవరకు ఇంప్రూవ్ చేయగలుగుతుంది. అంటే ఉదాహరణ కోలినిస్టేజ్ ఇన్హిబిటర్స్ అంటారు, అంటే డోనోపెజిల్ అని, రివాస్టిగ్మిన్ అని, ఇలాంటి మందుల మూలాన, అంటే అవన్నీ ఒకే రకంగా పనిచేస్తుంది. వాటి వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు, కానీ బట్ ఆ ఇంప్రూవ్మెంట్ కూడా 8 weeks లో మనకు తెలుస్తుంది. 8 weeks తర్వాత పెద్ద ఇంప్రూవ్మెంట్ లేకపోతే కనుక దాన్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ కొద్దిగా ఏమన్నా డిటోరేట్ అవుతుందంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. తర్వాత ఇక మిగతా ట్రీట్మెంట్స్ NMDA రిసెప్టర్ యాంటోగనిస్ట్ అని మెమాంటిన్ అని ఉంటుంది. అది కూడా కొంతవరకు, అంటే అది మోడరేట్ నుంచి సివియర్ డిమెన్షియా వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఇస్తారు. ఇప్పుడున్న వాటిల్లో ఈ కోలినిస్టేజ్ ఇన్హిబిటర్స్ ప్లస్ NMDA రిసెప్టర్ యాంటోగనిస్ట్ 2 మందులు కల్పిస్తారు. ఇంప్రూవ్మెంట్ కనుక ఉంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఆర్థిక భారం వాళ్ళకి అది ఎక్కువ అవుతుందంటే కనుక ఇంప్రూవ్మెంట్ లేకపోతే మెడిసిన్స్ ని డిస్కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు చాలా మెడిసిన్స్, అంటే మల్టీవైటమిన్స్, వైటమిన్ E అని, ఇలాంటి మెడిసిన్స్ చాలా ప్రయోగాలు చేశారు. కొన్ని స్టడీస్ లో కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, కానీ పెద్ద సాటిస్ఫాక్టరీగా అయితే లేదు. పేషెంట్ కి మనం ఎప్పుడు సపోర్ట్ గా ఉండి
ఎంవీరో గారు చెప్పినట్లు యాక్సిడెంట్స్ అయ్యి అవ్వకుండా చూసుకుంటూనే అట్లాగే ఈ మెడిసిన్స్ వాడుకుంటా ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా ఇంకా మంచి మందులు వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే 50s లో ట్యూబర్క్లోసిస్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ బతకరనో లేకపోతే అలా ఐసోలేట్ చేసేవారు. కానీ వాడి పరిస్థితి అలా లేదు. ట్యూబర్క్లోసిస్ చాలా మందికి వస్తుంది, చాలా మందికి కంప్లీట్ గా తగ్గిపోతుంది. అట్లాగే చాలా డిసీజెస్ కూడా మందులు కనుక్కుంటున్నారు. సో మెడిసిన్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఎప్పుడూ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటాయి, రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. సో లెటెస్ హోప్ ఇంకా మంచి మందులు వస్తాయండి. డాక్టర్ ప్రసాద్ రావు గారు, ఈ డిమెన్షియా పేషెంట్స్ ని మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, కేర్ టేకర్స్ కూడా. సాధారణంగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారండి? కామన్ గా సర్టన్ ప్యాటర్న్స్ యూజువల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక క్రిటికల్ క్రైసిస్ అయిన తర్వాతే మా దగ్గరికి వస్తారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎందుకు డిలే అవుతుందంటే, సాధారణంగా ముసలివారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఒక భావన అందరికీ పర్మనెంట్ గా బిలీవ్ చేస్తారు. అంటే తగ్గుతుందంటే అది నార్మల్. కానీ వచ్చేది జ్ఞాపకశక్తి కన్నా ముఖ్యంగా బిహేవియరల్ సిమ్టమ్స్ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆడ్ బిహేవియర్స్ తోటి, మోస్ట్ కామన్ ఆడ్ బిహేవియర్ అందరికీ ఏంటంటే రాత్రిపూట నిద్రపోకపోవడం అని చెప్తున్నాం కాన్సెప్ట్. ఎందుకంటే రాత్రిపూట నిద్రపోకపోతే మనం ఒక రోజు ఆగొచ్చు, రెండో రోజు ఆగొచ్చు, మనకే మూడో రోజుకి వచ్చేసరికి మనకి డిస్టర్బెన్స్. అంటే కేర్ గివర్స్ కి, ఇంట్లో ఎవరైతే కేర్ గివర్స్ యూజువలీ మన ఆధునిక న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఒకరిలో ఇద్దరు ఉంటారు, పేరెంట్ తో పాటు వన్ చైల్డ్, ఒక చైల్డ్ ఫ్యామిలీ ఉంటారు, అండ్ చాలా కష్టం అవుతుంది మనకి. సో స్లీప్లెస్నెస్ తో పాటు మచ్ మోర్ కామన్ ఆల్జైమర్స్ లో అయితే ఈ హాల్యూసినేషన్స్. ఈ హాల్యూసినేషన్ కూడా పెక్యులర్ గా ఏంటంటే వీళ్ళందరికీ రాత్రిపూట అంతా కంటిన్యూస్ గా టాకింగ్ లో ఉంటారు. ఇన్ఫాక్ట్ లైవ్ టాకింగ్ ఏ ఉంటుంది వాళ్ళకి, అంటే పేషెంట్ కి ఆ వాయిసెస్ తోటి తిట్టుకున్న వారి నోరు మీరు అపోయి పక్క మోస్ట్ వెరీ 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 బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేసినా కూడా ఆ బాధని, అంటే వాళ్ళ దగ్గర బంధువు సడన్ గా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారనే బాధని మింగుకుని తీసుకురావడానికి టైం పడుతుంది. గుర్తుపడతారు ఇది నార్మల్ కాదని. సో దీన్ని ఆల్మోస్ట్ టాకింగ్ టు ది వాయిసెస్ అని చెప్పుకోవచ్చు. మచ్ మోర్ కామన్ గా ఈ ఆల్జైమర్స్ ప్యాటర్న్ లో అయితే ఇంక్రీజ్ సస్పిషన్, అంటే కొత్తగా పర్సనాలిటీ చేంజ్ అయింది. ఇంతకుముందు ఎంతో సీదా సాదా వ్యక్తి సడన్ గా అగ్రెసివ్ అయిపోయే వ్యక్తులు, అయితే సింపుల్ గా ఉండే వ్యక్తి సస్పిషన్ ఎక్కువైపోయి, అంటే ప్రతి చిన్న విషయానికి ఎంతో అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళ కొడుకుని పిలిచి ఈరోజు ఎంత ఖర్చు పెట్టావో చెప్పు అని రోజు అదే క్వశ్చన్. అంటే అసలు సంబంధం లేనిది. బికాజ్ నో లాంగర్ ఆయన ఫైనాన్సెస్ చూడకపోయినా కూడా నువ్వు వచ్చి నువ్వు నాకు చెప్పాలి పొద్దున్న, ఇలాంటి ఒక సింపుల్ కంప్లైంట్ గా కనిపించిన మనకి ఆ కేర్ గివర్కి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు అదే ప్రశ్న పొద్దు నుంచి సాయంత్రం వరకు 10 సార్లు. సో రిపీటెడ్ ఆస్కింగ్, ఒకే ప్యాటర్న్. ప్రతి పేషెంట్ లో కూడా యూనిక్ గా ఒక దాంట్లో మనం ఫిక్స్ అయిపోతారని చెప్పుకోవచ్చు. కొందరు వంట వండేవా, లేదా నా టిఫిన్ పెట్టేవా. సో అగైన్ ఏ రిపీటెడ్ బిహేవియర్. అండ్ ఒక క్వశ్చన్ అడిగేసి దాన్ని మర్చిపోయి అలా వాళ్ళ పురాణానికి కలిపి దాన్ని దీన్ని కలిపేసుకుని చెప్పడం. సో ఒక రకంగా ఇర్రెలవెంట్ బిహేవియర్. నైట్ టైం సడన్ గా లేచెల్లి పడిపోవడం. దానికి రీజన్ అంటే బికాస్ ఆ టైంలో మనం అందరూ ఎంతైనా మనం 2 గంటల వరకు వెయిట్ చేయవచ్చాం, కానీ 2 నుంచి పొద్దున 5 గంటల వరకు అందరికీ మంచి దీర్ఘమైన నిద్ర వస్తున్నప్పుడు వీళ్ళు రెస్ట్లెస్ లోనే ఉంటారు కాబట్టి వెళ్ళి కొట్టుకుని పడిపోవడం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కేర్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిమెన్షియా ఉన్న వాళ్ళకి రూమ్ లో ఒక సింగిల్ బెడ్, ఆయన పక్కనే బాత్రూము, చుట్టుపక్కల ఏమి ఉండకూడదు, ఓన్లీ 1 సింగిల్ లైట్, అది కూడా బ్లూ లైట్, అండ్ డే టైం కూడా మరీ ఎక్సైట్ కాకుండా, అండ్ ముఖ్యంగా రాత్రిపూట పడుకోదాన్ని. అండ్ ఈ మధ్య కొత్తగా వస్తున్న కార్డ్స్ లో వాళ్ళు దిగడానికి వీలు లేని కార్డ్స్ కూడా కొత్తగా వస్తున్నాయి డిమెన్షియా. సో ఇవన్నీ కూడా బిహేవియర్ లో మనం ప్రివెంట్ చేయాల్సిన ఇది. ఇంకొక మూడో ప్యాటర్న్ ఏంటంటే కొంతకాలం లూసిడ్ ఇంటర్వెల్, అంటే పూర్తిగా నార్మల్ గా మాట్లాడతారు, కొంతకాలం టోటలీ ఇర్రెలవెంట్ మాట్లాడతారు. అంటే అది మధ్య మధ్యలో ఎందుకు మాట్లాడతారో తెలియదు. మొదట్లో అది ఏదో తమాషాగా అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఇలా జోకులు కూడా వేసుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ, నేను ఇలా అన్నారు. కానీ అది పోను ప్రోగ్రెసివ్ గా టోటలీ అర్థం కాని వ్యవస్థలను వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, మనకేమీ అర్థం కాదు. ఇలాంటి బిహేవియర్ సింటమ్స్ కామన్ గా చూస్తుంటాం. డాక్టర్ ఎంవి రావు గారు, ఇప్పటి వరకు ఆల్జీమర్స్ డిమెన్షియా గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వాస్కులర్ డిమెన్షియాలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కారణాలుగా ఉంటాయి కదా. దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చండి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్లీ వాస్కులర్ డిమెన్షియా అంటే చిన్న రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ కావటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఆల్జీమర్స్ ఇంకా కారణం తెలియదు, ఓన్లీ హైపోథిసిసే. సో వాస్కులర్ డిమెన్షియాలో డయాబెటీస్ కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు,
ఈ కారణం వల్ల స్ట్రోక్ వస్తుంది కదా. ఇదే స్ట్రోక్ నంబర్ ఆఫ్ టైమ్స్ రావటం వల్ల వారికి బ్రెయిన్ పనితం తగ్గిపోయి ఈ మెమరీ డిస్టర్బెన్సెస్, కొంతవరకు బిహేవియర్ డిస్టర్బెన్స్ అవకాశం ఉంది. దీన్ని మనం వాస్కులర్ డిమెన్షియా అంటాం. ఇది రాకుండా ఉండాలంటే, లేదా ఉన్నది ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం ఈ జబ్బుల్ని బాగా కంట్రోల్ చేయాలి. డయాబెటీస్ బాగా కంట్రోల్ పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, అదేవిధంగా బీపీ కంట్రోల్ పెట్టుకోవాలి. జనరల్ మెడిసిన్ కానీ ఏ ఫ్యాక్ట్స్ అయినా సరే ఈ జబ్బుల్ని బాగా కంట్రోల్ చేస్తే వాస్కులర్ డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి బాగా కంట్రోల్ చేస్తే తప్పకుండా ఈ వాస్కులర్ డిమెన్షియా ప్రోగ్రెషన్ కొంతవరకు రావచ్చు. అలాగే స్మోకింగ్ కూడా. అప్పుడు దీంతో పాటు స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ విషయం. స్మోకింగ్ తప్పకుండా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది డిమెన్షియా మీద. కాబట్టి తప్పకుండా ఈ అలవాట్లని పేషెంట్స్ మానేయాలి. డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, ఈ డిమెన్షియా పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలంటే పేషెంట్స్ కేర్ గివర్స్ కానీ జనరల్ గా ఈ సొసైటీలో డిమెన్షియాతో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇవ్వదలుచుకున్నారండి? మన ఇండియన్ సొసైటీలో ఫ్యామిలీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దాని మూలన ఒకప్పుడైతే గనక, ఇప్పుడు అర్బనైజేషన్ అవుతుంది కానీ ఒకప్పుడైతే గనక వీళ్ళు కేర్ గివింగ్ పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా అనుకోండి, బాధ్యత అనుకోండి, ఏదేమైనా సరే. సో ఇప్పుడు అర్బనైజేషన్ అయిపోవటం వలన యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సిటీస్కి మూవ్ అయిపోవటం వలన ఈ పెద్దవాళ్ళంతా రూరల్ ఏరియాస్లో ఉండిపోవటం అనివ్వండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం ఒక డిమెన్షియా పేషెంట్ మనం చూస్తే కనుక ఫస్ట్ కేర్ గివర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎలా అంటే ఈ డిసీజు ప్రస్తుతానికి మెడిసిన్స్ కొంతవరకే ఉంది. ఈ మెడిసిన్స్ ఆ డిసీజ్ని క్యూర్ చేయలేవు, కొంతవరకే రిలీఫ్ ఇవ్వటం. సో ఇది డిసీజ్ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుంది. పెరుగుతున్నప్పుడు మధ్యలో ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, పడిపోతూ ఉండొచ్చు. సడన్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. నిజంగా ఆయన డ్రైవింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా రెగ్యులర్గా చెకప్స్ చేయించడం, ఇలాంటి అవగాహన కల్పించాలి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ సిస్టంలో సోషల్ స్టిగ్మా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి పేషెంట్ ని ఎంత బాగా చూసినా కూడా అటెండెంట్ మీద, అంటే మనకి కేర్ గివర్స్ అంటాం, ఒకప్పుడు ఇంట్లో అన్ఫార్చునేట్లీ ఉమెన్ మీద ఎక్కువ భారం పడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండేది వాళ్లే కాబట్టి, అత్తగారు అవనివ్వండి, కోడలు అవనివ్వండి. ఈ ఫ్యామిలీ సిస్టమ్ వలన ఏమవుతుందంటే వీళ్ళకి కేర్ గివర్స్ అంటే వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడతా ఉంటుంది. సో ఆటోమేటిక్ గా వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది, సరిగ్గా చూడలేదు అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఈ కేర్ గివర్ కూడా ఒక్కోసారి పేషెంట్ కావాలని చేస్తుందని కూడా అంటూ ఉంటారు. సో దానికి మనకి పేషెంట్కి ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు, కానీ అటెండెంట్ని ఆర్ కేర్ గివర్ని మనం కౌన్సిల్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కంటిన్యూస్గా మొనాటనస్గా పేషెంట్ ఒకే అటెండెంట్ చూస్తుంటే వాళ్ళకు కూడా డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి బ్రేక్స్ ఇవ్వాలి. బ్రేక్స్ ఇవ్వటం అంటే ఇంకో మనిషిని రీప్లేస్ చేయటమా, లేకపోతే కనుక ఒక ప్రాబ్లము సడన్ గా వచ్చినప్పుడు టెంపరీ కేర్ గివింగ్ హోమ్స్ ఉంటాయి. ఆ అటెండెంట్ కూడా కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టు వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొచ్చి ఇది చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అటెండెంట్కి బాగుంటుంది. ఫస్ట్ అటెండెంట్ కూడా ఇంపార్టెంట్ పేషెంట్తో పాటు, ఎందుకంటే ఆవిడ యంగ్ లేడీ అయి ఉండొచ్చు, 35 years, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి స్లోగా అర్బనైజేషన్ అయిపోవటం వల్ల మన ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో బెస్ట్ ఈస్ హెల్త్ ఎడ్యుకేషన్ టు ద అటెండెంట్స్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మనం ఎలా కేర్ తీసుకోవాలి అవన్నీ చూసి, వాళ్ళకి మెడిసిన్స్ సరిగ్గా వెళ్తున్నాయా లేదో చూసి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్కి ఎప్పుడు దే హ్యావ్ టు టేక్, నర్సింగ్ హోమ్కి ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి, మరి క్లినిక్కి. అట్లాగే ఒకవేళ బెడ్ రిడన్ అయితే అల్సర్స్ ఏం ఫామ్ అవ్వకుండా చూసుకోవడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తే కనుక ఎందుకు అనేది, ఇలాంటి చేసుకుంటే కనుక మనం పేషెంట్ కంఫర్ట్గా ఉంచవచ్చు, అటెండెంట్ కూడా కంఫర్ట్గా ఉంచవచ్చు. డాక్టర్ ప్రసాద్ రావు గారు, ఈ కేర్ గివర్ ఈ పేషెంట్ తో డీల్ చేసేటప్పుడు ఏమైనా టిప్స్ ఉన్నాయా? మీ కేర్ గివర్ యొక్క ఎనర్జీ, మీ యొక్క పాజిటివ్ ఎమోషన్స్, మీ యొక్క రియాక్షన్స్ మీలో మీరు అదుపు చేసుకుంటూ మీరే అందరికన్నా బెస్ట్ చేస్తున్నారనే ధైర్యం మీలో ఎప్పుడు ఉంచుకోండి అనేది మేజర్ మెసేజ్. అది ఉన్నంత వరకు వారు ఎంత చేసినా, యూజువలీ మన వాళ్ళకి మనం చేసేది డెఫినెట్గా పాజిటివ్గా మంచిగానే చేస్తాం. డయాగ్నోస్ చేసిన తర్వాత 10 ఏళ్ళు బతకొచ్చు, 20 ఏళ్ళు కూడా బతకొచ్చు. అండ్ ఈ డెఫిసిట్స్ అనేవి ఒకే స్టేజ్లో ఆగిపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత ప్రోగ్రెస్ కావచ్చు. ముఖ్యంగా మెసేజ్ అయితే కేర్ గివర్కి, డివైడ్ యువర్ టైం ప్రాపర్లీ. కేర్ గివర్కే ఒక బ్రేక్ ఆఫ్ 1 day ఇస్తున్నాం. వాళ్ళ కేర్ గివర్స్లో ఈ రోజులో 2-3 ఉన్నా మీరు డివైడ్ చేసుకోండి డేలో. 1 day యు గో ఆఫ్ ఎనీవే. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పాజిటివ్ సపోర్ట్ ఇవ్వాలి.
క్రిటిసైజ్ చేయకుండా నువ్వు ఇది చేస్తుంటే బాగుండేది, నువ్వు ఇది ఇచ్చుంటే బాగుండేది, నువ్వు వేడి కాఫీ ఇచ్చావు, చాలా చిన్న చిన్న ఇష్యూస్ కానీ సెన్సిటివ్ మనుషులు కేర్ గివర్స్. మీరు కేర్ గివర్స్ ఆల్రెడీ బర్డన్, ఆల్రెడీ వాళ్ళ లవ్ చేస్తున్న పర్సన్ కి చాలా సిక్, చాలా రాంగ్ గా ఉన్నప్పుడు, సో కేర్ గివర్ యొక్క మనోధైర్యాన్ని కంటిన్యూస్ గా పెంచుతూ, ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్. స్పౌసెస్ ఆర్ ది మోస్ట్ కామన్ మెంబర్ ఆఫ్ కేర్ గివర్స్ మన కల్చర్లో. ఎంప్లాయ్ చేసినా కూడా, అంటే మనం ఎంప్లాయిడ్ కేర్ గివర్ ఉన్నా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళు పిలవాల్సి వస్తుంది. కాఫీ టైంకి ఇవ్వాలి, లేకపోతే ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది లేదు, అది లేదు. అంటే ప్రాబ్లమ్ షూటింగ్ కి ఇంట్లో రొటీన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎలాగ ఉంటూనే ఉన్నాయి. దాంతోపాటు పేషెంట్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరికైనా చెప్పుకోండి, దానికి డెఫినెట్ గా గ్రూప్ సెషన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా. అండ్ మేము రినైసెస్ థెరపీ అని ఇంకోటి కొత్తది స్టార్ట్ చేసాము. ఏం లేదు, ఆ డిమెన్షియా ఎర్లీ స్టేజెస్ లోను, మధ్య స్టేజెస్ లోను ఈ కేర్ గివర్స్ ఆ పేషెంట్స్ తో పాటు కూర్చొని వాళ్ళ ఓల్డ్ ఫొటోస్ అయితే ఓల్డ్ మ్యూజిక్, ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి గజల్ సిస్టమ్, ఆ గజలు పెట్టి ఆ గజల్ గురించి మాట్లాడమన్నాం. ఇవన్నీ కూడా ప్రూవెన్ టెక్నిక్స్ వరల్డ్ లో. రినైసెన్స్ లో ఏంటంటే పాత జ్ఞాపకాలు చేయడం వల్ల మెమరీ ప్రాసెస్ మళ్ళీ యాక్టివేట్. కేర్ గివర్స్ కూడా ఒక ఆటగా పేషెంట్ తో పాటు గడపడం వల్ల వాళ్ళు రిలాక్స్ అవుతుంటారు మధ్య మధ్యలో. సో మీ డే షెడ్యూల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇది, హాఫ్ అన్ అవర్ అది, అండ్ మీకు మీ టైం పెట్టుకోండి. డెఫినెట్ గా రాత్రి బాగా పడుకోండి. అండ్ రాత్రిపూట డెఫినెట్ గా మేము ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది, ఒకవేళ సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే డెఫినెట్లీ ఎంప్లాయ్ కొంచెం ఎక్కువైనా, ఎందుకంటే రేపు పొద్దున్న ఈ జర్నీ మనకి ఎంత దూరమో తెలియదు కాబట్టి మీరు పాజిటివ్ గా కన్సిడర్ చేసుకుంటే మీరు రాత్రి మీరు పడుకుంటే ఒక మనిషిని పెడితేనే మీరు పడుకోగలరు, లేకపోతే మీరు మాటికి గంటకి వెళ్ళి చూడాలి. సో ఈ పాజిటివిటీ మెయింటైన్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా మీరు పోయి ఎవరితోటైనా మాట్లాడితే ప్రాబ్లం తగ్గుతుందని నేను అనుకుంటాను. ఓకే, డాక్టర్ ఎంవి రావు గారు, ఒక సమాజంగా మనం ఈ డిమెన్షియా సమస్యను ఎదుర్కోవాలంటే మన సొసైటీలో ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ వస్తే బాగుంటుందండి? ఫ్యూచర్ లో ఈ డిమెన్షియా పేషెంట్స్ కి, వారి ఫ్యామిలీస్ కి మనం ఎలా హెల్ప్ చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఇతర దేశాలు పోలిస్తే మన దేశంలో ఈ జబ్బు గురించి అవగాహన చాలా తక్కువ. వైద్య రంగంలోనూ అదేవిధంగా ప్రజల్లో కూడా. ఫస్ట్ అవగాహన పెంచాలి. దానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా సహాయం చేస్తుంది. అదేవిధంగా జనరల్ ప్రాక్టీస్ కూడా. చాలా మంది పేషెంట్స్ ఏదైనా జబ్బు చేసినప్పుడు దే గో టు జనరల్ ప్రాక్టీస్. చిన్న చిన్న సమస్యలు అవి డెమెన్షియా కావచ్చు, అతను గుర్తుపట్టి ఆ పేషెంట్ డయాగ్నోస్ చేసి వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫ్యామిలీని కూడా ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇది చాలా నిశ్శబ్దంగా ఉన్న జబ్బు మన సమాజంలో, మన భారతదేశంలో 10 లక్షల మందికి ఈ జబ్బు ఉందనుకున్నాం మనం. సో దాని ముందు గుర్తుపట్టాలి. దానికి డాక్టర్లకు సిలబస్లో కూడా ప్రత్యేకమైన తర్ఫీదు ఉండాలి. అది కాకుండా ఇంట్లో కూడా మన కేర్ గివర్స్ డాక్టర్స్ ఇప్పుడు స్పెషల్ ట్రైనింగ్ కానివ్వండి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత మనకి మెమరీ క్లినిక్స్ కానివ్వండి, డిమెన్షియా క్లినిక్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ ప్రధాన నగరాల్లో మనం చూస్తున్నాం కొన్ని హాస్పిటల్స్ అవి. మెమరీ క్లినిక్స్ ఉన్నప్పుడు అందులో నిష్ణాతున్న వాళ్ళు, అందులో ట్రైనింగ్ తర్ఫీదు పొందిన వాళ్ళు ఆ పేషెంట్ డీల్ చేస్తుంటారు కాబట్టి రిజల్ట్స్ బాగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఈ పేషెంట్స్కి ఎడ్యుకేషన్, అంటే ఉన్న మెమరీతోనే ఎలా వాళ్ళు డే టు డే లైఫ్ లీడ్ చేయాలి గురించి వాళ్ళు తర్ఫీదిస్తుంటారు. అది కాకుండా వీరికి ప్రత్యేకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి మన ఫ్యామిలీ స్ట్రక్చర్ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేది. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అవలీలుగా మన వాళ్ళు తీసుకునేవాళ్ళు. తీసుకొని మన గౌరవ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అనేక ఆధునికంలో కావచ్చు, ప్రపంచంలో ఉన్న మోడరేషన్ కావచ్చు, మనం కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నాం. చాలా మంది గ్రామాల వాళ్ళు పట్టణాల నగరాలకు వెళ్ళిపోయారు. సో కుటుంబాలన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో ప్రాక్టికల్గా కూడా ఈ పెద్దవాళ్ళని చూసుకునే అవకాశాలు తక్కువ ఇప్పుడు. దానివల్ల కేర్ గివర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ కేర్ గివర్స్ పెట్టడం, అది సాధ్యం కాకపోతే నర్సింగ్ హోమ్స్ లాంటివి ప్రత్యేకంగా కొన్ని దేశాల్లో ఈ డిమెన్షియా పేషెంట్స్కి నర్సింగ్ హోమ్స్ ఉంటాయి. రిహాబ్ సెంటర్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో ఉంచినప్పుడు వారికి ప్రత్యేక సదుపాయాలు ఉండటం వల్ల వారు బాగా కోలుకునే అవకాశం ఉంది. అది కాకుండా వీరికి ప్రత్యేకంగా ఈ మెమరీ లాస్ ఉన్న పేషెంట్స్కి కొన్ని హాస్పిటల్స్లో ప్రత్యేకమైన వార్డ్స్, ట్రీట్మెంట్, జీరియాట్రిక్ వార్డ్స్ ఉంటున్నాయి. వారు కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటారు కాబట్టి ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎన్జిఓస్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, వీటిని పెంచాలి. క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఇన్స్టిట్యూషన్స్ వీరి కోసం పెంచి ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వాలి. ఇది కాకుండా మన దేశంలో అసోసియేషన్స్ కొన్ని ఉన్నాయి. ARDSA అని, వారు ఇంటర్నెట్లో కూడా ఎన్నో ప్యాంప్లెట్స్ పేషెంట్స్కి, అదేవిధంగా కేర్ గివర్స్కి, ఇన్స్టిట్యూషన్స్ కూడా వారు గైడ్లైన్స్ ఇస్తుంటారు. అవన్నీ చదివి ఫాలో అవుతే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ రోజు డిమెన్షియా గురించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే. చూసాం కదా, ఈ డిమెన్షియా ఉన్న వ్యక్తులను ఎలా కేర్ చేయాలో. ఒక్కొక్కసారి ఈ డిమెన్షియా ఉన్న వ్యక్తులు కొత్త పరిసరాలన్నా, కొత్త వ్యక్తుల్ని కలవాలన్నా కొంత యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు.
అందువల్ల వాళ్ళు ఈ కేర్ టేకర్స్ అంటే ఈ సంరక్షకులను గట్టిగా క్లింగ్ అవుతూ ఉంటారు చిన్నపిల్లలు పట్టుకున్నట్టు. ఇది ఈ కేర్ టేకర్స్ కి కొంచెం బర్డెన్సమ్ గా అనిపిస్తూ ఉండవచ్చు. అయితే కేర్ టేకర్స్ డిమెన్షియా పేషెంట్స్ ని కేర్ తీసుకోవడంలో చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే వారి లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. ఉదాహరణకు వీలైనన్ని ఎక్కువ రోజులు వారిని ఇండిపెండెంట్ గా జీవించేటట్టుగా సపోర్ట్ చేయటం. ఉదాహరణకు డ్రెస్సింగ్ కానీ, బేదింగ్ కానీ సూపర్విజన్ లో వారంతట వారు చేసుకునేటట్లు చూస్తాం. అలాగే వారి డిగ్నిటీకి ఏ విధమైన ఆటంకం కలగకుండా బిహేవ్ చేయటం. వారు డిమెన్షియా ఉన్నా కూడా వారికి సెన్సిటివ్నెస్, ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వారి ముందే వారిని ఇన్వాల్వ్ చేయకుండా ఈ డిసీజ్ గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. అలాగే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నంత కాలం వారిలో ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కానీ, న్యూట్రిషన్ విషయంలో కానీ శ్రద్ధ ఎక్కువగా తీసుకోవటం. తర్వాత మతిమరుపు ఎక్కువ అయ్యేటప్పుడు న్యూట్రిషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే ఒక్కొక్కసారి వీళ్ళు సమయానికి తినక వెయిట్ లాస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే దినచర్య ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఈ డిమెన్షియా పేషెంట్స్ కి కొంచెం ఆందోళన తక్కువగా ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉంచటం. రాత్రిపూట్ల వీరు ఎక్కువగా గనక మెలకుగా ఉన్నట్లయితే కేర్ టేకర్స్ ని ఎంప్లాయ్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యమైనవి. అలాగే మన సైకియాట్రిస్ట్ చెప్పినట్లుగా అప్పుడప్పుడు ఈ డిమెన్షియా పేషెంట్స్ కొంచెం హాలూసినేషన్స్ అంటే లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవటం, వారి డబ్బుని ఎవరో దొంగిలించారని, వారి వస్తువులు ఎవరో తీసేసుకున్నారని ఇలాంటి హాలూసినేషన్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారిని కన్ఫ్రాంట్ చేసేదానికన్నా కూడాను వారిని డైవర్ట్ చేయటం, నచ్చజెప్పటం ముఖ్యమైన విషయాలు. అలాగే చాలాసార్లు కేర్ టేకర్స్ ఈ పేషెంట్స్ బాగా చదువుకున్న కేర్ టేకర్స్ కూడా ఈ డిమెన్షియా పేషెంట్స్ కావాలని ఈ బిహేవియరల్ సిమ్టమ్స్ చూపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మన సమాజంలో అవగాహన, అవేర్నెస్ చాలా ముఖ్యం. అలాగే ఈ కేర్ టేకర్స్ కి డిమెన్షియా పేషెంట్స్ ని కేర్ తీసుకునే విషయంలో ఇది చాలా లాంగ్ రోడ్ గా, లోన్లీగా, ఫ్రస్ట్రేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారిని వారు కేర్ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతవరకు చుట్టుపక్కల వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకోవటం, ఎవరైనా సహాయం ఆఫర్ చేస్తే తీసుకోవటం, వాళ్ళ ఫీలింగ్స్ ని వేరే వాళ్ళతో పంచుకోవటం, అలాగే వారి హెల్త్ గురించి వారు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవటం, వీటన్నిటి మూలంగా ముందు వారు హెల్దీగా ఉండగలుగుతారు. అలాగే మన సమాజంలో కొన్ని సొసైటీస్ ఈ ఆల్జీమర్స్ అలాగే వేరే డిమెన్షియా పేషెంట్స్ కూడా కొంత సపోర్ట్ అందిస్తూ ఉన్నాయి. వీటిలో ఆల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్సీ అనేది ప్రధానమైనది. ఇది ఒక నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది కేవలం డాక్టర్స్ కే కాకుండా డిమెన్షియా పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనిలో ఎన్రోల్ అయ్యి కొన్ని సహాయాలు పొందవచ్చు. అలాగే ఈ డిమెన్షియా యొక్క అవేర్నెస్ విషయంలో మీడియా, ప్రింట్ మీడియా భాగం పంచుకుంటే ఇది ఎక్కువ మందికి అవేర్నెస్ అనేది రీచ్ అవుతుంది. అలాగే డిమెన్షియా విషయంలో ముందు ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరిగి ప్రివెన్షన్ విషయంలో కానీ, ట్రీట్మెంట్స్ విషయంలో కానీ లేటెస్ట్ అందుబాటులోకి వస్తాయని ఆశిస్తూ వచ్చే వారం మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.